మోందా తుఫాన్ ప్రభావంపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో నిర్వహిస్తున్నారు. మైలవరం జలాశయం నుంచి పెన్నా నదికి ప్రతినిధి ప్రసాద్ శర్మ మరింత అప్రమత్తమయ్యారు. అన్ని శాఖల అధికారులను కూడా అప్పటి కేంద్రాలకు సెలవు ప్రకటించారు. అంతేకాకుండా రిజర్వాయర్ నుంచి మైలవరం రిజర్వాయర్ కు 5,000 క్యూసెక్ల నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మధ్యాహ్నం నుంచి 2 గంటల తర్వాత వచ్చినటువంటి ఇన్ఫ్లో ఆధారంగా పెన్నా నది పరివాహక ప్రాంతానికి నీటిని విడుదల చేస్తారు. ఈ నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం చూస్తున్నాం. ఇక కడప జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందున్న ఇన్ఛార్జ్ కలెక్టర్ అతిథి సింగ్ తో పాటు జిల్లా ఎస్పీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారు ముఖ్యమైన తుఫాను సంబంధించినటువంటి తీసుకుంటున్న చర్యల మీద వివరించే అవకాశం ఉంది. అట్లాగే సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయాల్లో కూడా తర్వాత ఫైర్ సిబ్బంది సహకారంతో, ఫైర్ శాఖ సహకారంతో ఈ విధంగా అనేక రకాల చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. అంతేకాక పోలీస్ అధికారులు ప్రత్యేకంగా లైఫ్ జాకెట్లు, తర్వాత ఇతర ఏదైతే వరదల్లో చిక్కుకున్న వారిని లేదంటే ఈ తుఫాన్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ చేయడానికి కావాల్సినటువంటి పరికరాలను కూడా సిద్ధం చేసి ఉంచినట్లు జిల్లా ఎస్పీ నచికేతన్ విశ్వనాథ్ ఇప్పటికే ప్రకటన జారీ చేశారు. ప్రజలు ఇన్ఛార్జ్ కలెక్టర్ అతిథి 2-3 రోజులుగా చేస్తున్నప్పటికీ ఇంకా వర్షం ప్రభావం లేదు, వర్షం కోయడం జరిగింది. అంతేకాక విలువైన డాక్యుమెంట్లు ఏదైతే ఉన్నాయో సర్టిఫికెట్లు కానీ, బాండ్ పేపర్లు కానీ, ఇతర వారు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు ప్రధానంగా నష్టపోయేటువంటి ఆస్తులతో పాటు కూడా విలువైన కీలకమైన పత్రాలు కూడా పోగొట్టుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజలకు ప్రతి విషయంలో కూడా సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారిని రెస్క్యూ చేయాలి, తర్వాత వారు ఏ విధంగా కాపాడడం కోసం అనేక చోట్ల పునరావాస కేంద్రాలను గుర్తించి ప్రాణ నష్టం కానీ జరగలేదు. ఈ తుఫాన్ నేపథ్యంలో కూడా వ్యవసాయ శాఖ ద్వారా ఏదైతే రైతులు విస్తారంగా వరి, మినుము, తర్వాత కంది, ఇతర పంటలు పెద్ద ఎత్తున సాగు చేశారు. వాటి పరిస్థితి కూడా చేతికొచ్చే దశలోనే మొన్నటి 4 రోజుల పాటు కురిసినటువంటి వర్షాలకు దెబ్బతిన్నాయి జరిగింది. అయితే మొత్తానికి ఈ మోంతా తుఫాన్ ఇప్పటికే మనం చూడొచ్చు, చిరుజల్లు కురుస్తున్నాయి, మేఘావృతమైంది. ఒక విపరీతమైన ఉక్కపోత కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. వాతావరణ శాఖ ఉదయం తెలిపినటువంటి వివరాల ప్రకారం ఉక్కపోత ఉంటుంది, తర్వాత ప్రశాంతంగా తుఫాను ముందు ప్రశాంతంగా ఉంటుంది. ప్రజలు